నా కెమెరాలో ఒక చిన్న ఎస్డి కార్డ్ ఉంటుంది విచ్ ఇస్ 180 mbps. వీడియోస్ నేను నార్మల్గా కొంచెం హై క్వాలిటీ షూట్ చేస్తున్నా. దానివల్ల నా ఎస్డి కార్డ్ ఏదైతే ఉండేనో నేను నా ఫస్ట్ A7 III కెమెరా ఉండే కదా ఫుల్ ఫ్రేమ్ది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ బీన్ యూజింగ్ ద సేమ్ ఎస్డి కార్డ్. సో అది యూజ్ చేసి అది మొత్తం ఇరిగిపోయింది, అంటే కరెక్ట్ అయిపోయింది. కార్డు మధ్యలోంచి క్రాక్ వచ్చి కరెక్ట్ అయిపోయింది. సో నిన్న మొత్తం డే అంతా వ్లాగ్ చేసిన, మస్తు కష్టపడి వీడియోలు షూట్ చేసుకున్నా. వచ్చి రాగానే సిస్టమ్కి పెట్టి ఎడిట్ చేద్దామని కూర్చున్నా, అప్పుడే కార్డు కరెక్ట్ అయిపోయింది, బొక్క పడ్డది. అట్లా అని చెప్పి మళ్ళీ ఆ టైంకి ఎమర్జెన్సీ ఆబ్వియస్లీగా మనం రెగ్యులర్ వీడియోస్ షూట్ చేయాలని చెప్పేసి ఇక నిన్న సాయంత్రం జల్దీ తయారై మళ్ళీ కోటి పోయినా. సేమ్ మనం కెమెరా ఎక్కడైతే తీసుకున్నామో అటు సైడ్ పోయి తీసుకొని వచ్చేసరికి నైట్ 10-10:30 అయింది. మళ్ళీ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని అంత కథ. అండ్ నార్మల్ ఎస్డి కార్డ్ ఏదైతే ఉంటుందో అది మన సోనీ FX3, FX30లో సపోర్ట్ చేయవు. దీనికి కొంచెం USC 2 అనేది ఒక కార్డ్ ఉంటుంది. అది కాకుండా CF Express Type A అని ఉంటుంది. సో CFX-A తీసుకున్నా. అది కాకుండా మళ్ళీ దానికి ఒక సపరేట్ కార్డ్ రీడర్ వస్తుంది, CFX Type A కార్డ్ రీడర్ వస్తుంది. సో ఇవి రెండు తీసుకున్నా. సో క్వాలిటీ మస్ట్ బీ ఇంప్రూవ్డ్. మొన్న తీసేది కొంచెం లో క్వాలిటీలో తీస్తుండే బికాస్ మై కార్డ్ వాస్ పుషింగ్ దట్. దానికన్నా ఎక్కువ పుష్ చేయకపోతుండే నా కార్డు క్వాలిటీ కోసం. బట్ ఇన్ టుడేస్ వీడియో యూ విల్ సీ బెటర్ క్వాలిటీ ఇన్ ద జిమ్. ఈ బండిని అసలు తీసి చాలా రోజులు అవుతుంది. GT ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి అసలు నేను బండి తీయలే. మధ్యలో మొన్న ఒకరోజు బైక్ ఆన్ చేస్తే బ్యాటరీ డౌన్ అయ్యి అసలు ఆన్ కూడా కాలే. మళ్ళీ నేను వేదవ్యాస్ కిక్ చేసి దాన్ని నోకి పరిగెత్తి స్టార్ట్ చేసినాం. ఒక గంట సేపు మొత్తం సిటీ అంతా తిరిగేసి వచ్చినాక ఇట్స్ ఫైన్ నౌ. ఇప్పుడు ఆన్ అవుతుంది జస్ట్. అయినా కూడా అరౌండ్ 12,500 kilometers అట్లానే తిరిగింది. ఎక్కువ డ్రైవ్ చేయాలి, ఎక్కువ యూజ్ కూడా చేస్తాను బండిని. అండ్ టాకింగ్ అబౌట్ టుడేస్ వర్కౌట్ సెషన్, ఈరోజు లెగ్ డే. ఎవ్రీ వీక్ లాగానే విల్ బీ డూయింగ్ గుడ్ ప్రోగ్రెస్ టుడే యాజ్ వెల్. రీసెంట్ అబ్జర్వేషన్, నేను చాలా వరకు బ్లాగ్స్ చూస్తున్నా యూట్యూబ్లో, ఫిట్నెస్ కాంటెంట్ చేస్తారు ఎవరైతే తెలుగులో. సో ఐమ్ సీయింగ్ సో మెనీ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెల్లింగ్ దట్ హెవీ లేపాలి, హెవీ వెయిట్స్ గుంజాలి, అప్పుడే మజిల్ బిల్డ్ అవుతుంది అని. I do not agree on that part because heavy lifting is not everything. Not everyone can lift heavy as weights. Okay? Hypertrophy అనేది ఒకటి ఉంటుంది. దాన్ని if you add up to this heavy weight protocol, then muscle gaining will be definitely good. అంటే ఇప్పుడు నాదే ఒకవేళ చూస్తే నేను ఏదైనా హెవీ స్క్వాట్స్, హెవీ బెంచ్ ప్రెస్ ఏదైనా చేస్తున్నా, రిస్క్ టు రివార్డ్ రేషియో చాలా తక్కువ దాంట్లో. ఓకే, సో ఆల్వేస్ హ్యావ్ టు చెక్ దాని బెనిఫిట్ మనకు ఎంత వస్తుంది దాని ద్వారా, అది చూసుకోవాలి మనం. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ లిఫ్టింగ్ హెవీ యాస్ వెయిట్స్ అండ్ యు ఆర్ బిల్డింగ్ మజిల్ లైక్ సీబమ్, రానీ కోల్మెన్. నో, అట్లా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా స్టిక్ టు ద బేసిక్ ప్లాన్. లాంగ్ టర్మ్లో అది ఫాలో అయ్యి స్లోగా స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకొని ట్రై టు గెట్ బెటర్ ఎట్ ఇట్. ఓన్లీ దెన్ స్ట్రెంగ్త్ విల్ ఇంప్రూవ్. సి అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు మన తెలుగు అని కాదు, హిందీ అని కాదు, చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. చాలా కమ్యూనిటీస్లో చాలా డిఫరెంట్ అథ్లీట్స్ అండ్ బ్లాగర్స్ ఉన్నారు యూట్యూబ్ కోసం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఓకేనా, అర్థమవుతుందా? అంటే నేను ఒకటి చెప్తా, ఇంకొకటి చెప్తాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఈ చెప్పే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ వర్క్డ్ ఫర్ దెమ్, వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్ అనేది చెప్తారు. సేమ్ టు మీ, నేను కూడా నాకేం నడుస్తుంది, నాకేం వర్క్ అవుతున్నాయి, నేను ఏ రకంగా చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్తాడు. ఓకేనా? సో హూమ్ డూ యూ బిలీవ్ మోర్, హూమ్ డూ యూ ట్రస్ట్ మోర్ అంటే అట్లేం లే, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఫీల్ ఫ్రీ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ దెమ్. ప్రతి ఒక్కరు వీడియో చూసి నేర్చుకోండి ఏదో ఒకటి, డెఫినెట్గా మీకు అవి హెల్ప్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది బ్లాగర్స్ వీడియోస్ చూస్తే ఈ 10 మందివి కలిపి మీరు మీ నెత్తిలో పెట్టుకొని ఉంటారు. దానికి తగ్గట్టు యూ విల్ ఇంప్రూవ్ యువర్ ట్రైనింగ్. మేబీ నేను ల్యాట్ పుల్ డౌన్స్లో, రోయింగ్లో మంచిగా చెప్తుండొచ్చు, ఇంకొకరు డెడ్ లిఫ్ట్ మంచిగా చెప్తుండొచ్చు, ఇంకొకరు ఇంకేదన్నా మెషిన్, ఇంకొక బైసెప్ కర్ల్స్ గురించి మంచిగా చెప్తుండొచ్చు. సో కొంచెం కలిపి యూ విల్ మాస్టర్ ఎవ్రీథింగ్. సో అదొకటి ఇంప్లిమెంట్ చేసుకోండి. డోంట్ జస్ట్ కమ్ అండ్ కామెంట్ దాట్ బ్రో ఇది చేస్తున్నావు, దీనిలో ముందలు కొంగుతున్నావు, దీన్ని వెనక కొంగుతున్నావు, దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అని. సో ఇట్లా ముందల కొంగుడు వెనకల కొంగుడుతో బెనిఫిట్ ఏందిరా అంటే అట్లేం ఉండదు పర్టికులర్గా. అర్థమవుతుందా? ద మూమెంట్ స్టార్టింగ్ పాయింట్ A అండ్ పాయింట్ B ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు,
ఎంత పుల్ చేస్తున్నావు, మైండ్ మజిల్ కనెక్షన్ ఎట్లుంది, ఎంత హెవీ లిఫ్ట్ చేస్తున్నావు, ఎంత హెవీ లిఫ్ట్ చేసినా కూడా దాని ఫామ్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, అదే ముఖ్యం. ఇక్కడ సోషల్ మీడియా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యూ నీడ్ టు హెల్ప్ పీపుల్ గ్రో ఈజ్ వాట్ ఐ ఫీల్. నేనైతే అదే చేస్తున్నా. నాకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి అరే నాకు ఇట్లా యూట్యూబ్లో ఇంత ఫాలోవర్స్ కావాలి, ఇంత సబ్స్క్రైబర్స్ కావాలి, మే పూరా ఔఖాత్ దిఖా దూంగా, అట్లా నాకు ఎప్పుడు అనిపించాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎంతరా 100, 200 సబ్స్క్రైబర్స్ ఉండే. ఆ రోజు నుంచి ఇప్పుడు 35, 36K దాకా వచ్చినా అంటే ఐ నో హౌ మచ్ వర్క్ ఐ డిడ్, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఐ డిడ్ ఫర్ దాట్. ఓకే, ఎవడో వచ్చి నన్ను నేను కూడా 1 lakh కావాలరా, నేను కూడా 1 lakh చేస్తారా అంటే ఇట్ డజంట్ వర్క్ దాట్ వే బ్రో. యూ షుడ్ వర్క్ హార్డ్ అంతే. 200+ వ్లాగ్స్, ఇంకా నేను 200 చేసిన. కొందరైతే 400, 500 వ్లాగులు చేస్తారు, అయినా కూడా వాళ్ళకి రీచ్ రాదు. సో మెనీ పీపుల్ డూ ఫ్యాట్ లాస్, సో మెనీ పీపుల్ డూ బల్కింగ్, కటింగ్. ఇవి చేసిన టైంలో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. అన్నోయింగ్లీ తెలియకుండా మిస్టేక్స్ అవుతాయి. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ చేసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు బల్కింగ్, ఫ్యాట్ గెయిన్ చేసుకుంటారు. సో డూ ఐ. నేను కూడా అప్పుడప్పుడు మజిల్ లాస్ చేసుకుంటా కొన్నిసార్లు, అండ్ బల్క్ చేసినప్పుడు ఫ్యాట్ గెయిన్ చేసుకుంటా. ఇట్స్ కామన్ వెన్ యూ ఆర్ డూయింగ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. సో దీన్ని మనము ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఏ కామన్ పర్సన్ అదర్ దెన్ మీ, నేను వాట్సో కాదు ఇంకొకరు ఎవరో ఎగ్జాంపుల్, నేను ఫ్యాట్ లాస్ చేసిన, వాట్సో కూడా ఫ్యాట్ లాస్ చేసినాడు. వాట్సో కట్టుకొట్టినప్పుడు ఇంక్రెడిబుల్ సైజ్, మస్తు మజిల్ మాసు, మస్తు కండిషనింగ్ వచ్చింది. నేను ఐఎమ్ నాట్ వాట్సో, ఐఎమ్ సమ్ అదర్ పర్సన్. నేను కూడా సేమ్ టైంకి ఫ్యాట్ లాస్ చేసిన. ఆయన వీడియోలు చూసుకుంటేనే నేను కూడా ఫ్యాట్ లాస్ చేసిన. సో నాకు ఆయనకు వచ్చినంత కండిషన్ అండ్ సైజ్ రాలే. సో హీ విల్ డెఫినెట్లీ సే దట్ వాట్సో ఈజ్ నాట్ న్యాచురల్, సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే వాళ్ళు కూడా మనంత మజిల్ మాస్ ఉంది అనుకుంటారు, వాళ్ళు కూడా మనంత సైజ్ ఉంది అని ఇన్ జనరల్ అనుకుంటారు మనసులో. బట్ ఇన్ రియల్ లోపల సైజ్ లేదు. ఇట్స్ ఆల్ ప్యూర్ ఫ్యాట్. బికాజ్ యూ డింట్ ట్రైన్ వెల్, బికాజ్ నువ్వు హైపర్ట్రోఫీ ట్రైనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోలేదు స్టార్టింగ్ నుంచి కూడా. సో అదొకటే మెయిన్ రీజన్ ఉంటుంది, ఇంకేం ఉండదు. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ టు సమ్వన్, వెన్ యు ఆర్ జడ్జింగ్ సమ్వన్, మేక్ షూర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ నీది కరెక్ట్ ఉన్నదా, నీ డైట్ కరెక్ట్ ఉందా, అండ్ నువ్వు ఎప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నావు, నీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ మజిల్ మాస్ ఎంత ఉంది, మజిల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, అండ్ హౌ హార్డ్ యూ ట్రైన్ యాక్చువల్లీ, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఐ టాక్ అబౌట్ మీ, నా ట్రైనింగ్ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడితే ఐ ట్రైన్ సో మచ్. అందరూ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు సో మచ్ ట్రైన్ చేస్తారు. నేనేం గట్టిగా ట్రైన్ చేసి వాళ్ళేం తక్కువ ట్రైన్ చేస్తారు అట్లా లేదు. ఓకేనా? ఈవెన్ ఐ ట్రైన్ బెస్ట్. మీరు వ్లాగ్స్లో కూడా చూస్తారు ఐ ట్రైన్ టిల్ ఫెయిల్యూర్, తర్వాత కూడా ఎక్స్ట్రా రేప్స్ కొట్టడానికి ట్రై చేస్తుంటా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్రైన్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్. కంపారిజన్ ఈజ్ అ థీఫ్ ఆఫ్ జాయ్ అనే ఒకటి ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. అండ్ ఎస్, ప్రతి ఒక్క ఇండివిజువల్కి వర్కౌట్ ప్లాన్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఇందులో మనం చేసే ప్రతి ఒక్క వర్కౌట్ నాకు మా కోచ్ ఇచ్చిన వర్కౌట్ ప్లాన్. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ గైస్ వాంట్ టు ట్రై, గివ్ ఇట్ ఎ షాట్. బట్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది. ఇది చేసిన తర్వాత లెగ్స్లో నెక్స్ట్ లెవెల్ సోర్నెస్ ఉంటుంది, నడవనికి కూడా రాదు, లిటరల్లీ చెప్తున్నాం. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వార్మ్ చేసుకోవాలి. పోయి వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత విల్ టాక్. బాడీ వెయిట్ స్క్వాట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్మిత్ మెషిన్ స్క్వాట్స్ ఒక 3 sets కొట్టాలా. ఇందులో కూడా ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్ 100% ఉండాలా, డెప్త్ ఫుల్ ఉండాలా, కంట్రోల్ ఓవర్ వెయిట్ ఖచ్చితంగా ఉండాలా. వన్స్ అపాన్ ఎ టైమ్ 160 kg into 1, 150 into 6, 120 into 12, 100 into 25 స్క్వాట్స్ చేస్తుండే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ టైం ఇప్పట్లో అయితే రాదు. మేబీ ఇంకొక 2-3 years సేమ్ గ్రైండ్ చేయాలి విత్ ద సేమ్ hypertrophy shit, you know. It's painful but చేయాలి.
అండ్ ఎప్పుడైనా డెప్త్ ముచ్చట మాట్లాడుతుంది చూసిరా, కొందరికి నచ్చదు, కొందరికి మండుతుంటుంది. యాజ్ ఇఫ్ దే డోంట్ నో హౌ టు డూ స్క్వాట్స్, యాజ్ ఇఫ్ దే డోంట్ నో హౌ టు టాక్ అబౌట్ స్క్వాట్స్. బట్ మై ఫేవరెట్ మూమెంట్ ఇన్ స్క్వాట్ ఇస్ ద డెప్త్. కానీ అప్పట్లో నేను బార్బల్ స్క్వాట్ చేసినప్పుడు ఫుల్ డెప్త్ వెళ్తుండే, ఫుల్ చేస్తుండే. ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మై సప్లిమెంటేషన్, నేను క్రియేటిన్ కానీ, ఈ ఫిష్ ఆయిల్ కానీ, కాల్షియం మెగ్నీషియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ సరిగ్గా వేసుకోకపోతుండే మధ్యలో. దానివల్ల లోవర్ బ్యాక్లో కొంచెం ఇంజురీ రికవరీ సరిగ్గా కాకపోతుండే. దానివల్ల లోవర్ బ్యాక్లో స్ప్రెయిన్ కావడం, పెయిన్ అవ్వడం చాలా అవుతుండే. ఇంకా రీసెంట్గా అదైనప్పటి నుంచి ఆల్మోస్ట్ 2-3 months నుంచి సప్లిమెంటేషన్ ఆన్ పాయింట్ ఉంది. ప్రతిరోజు సప్లిమెంట్లు వేసుకుంటున్నా. లోవర్ బ్యాక్లో అట్లాంటి పెయిన్ అసలు సెట్స్ మధ్యలో కూడా వస్తలేదు. ఇంతకుముందు బ్యాక్లో పెయిన్ అవుతుండే, ఒక సెట్ కొట్టంగానే 3 సెట్లు కొట్టంగానే బ్యాక్లో పెయిన్ స్టార్ట్ అవుతుండే. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వచ్చి బ్యాక్ పెయిన్ ఇట్లా ప్రెస్ చేసిపోతుండే, వెనక నుంచి ఇట్లా కట్ అని సౌండ్ వస్తుంది కదా, అది చేసిపోయేటోళ్ళు. ఇప్పుడు నథింగ్ లైక్ దట్. ఐఎమ్ ట్రయింగ్ టు గో యాజ్ డెప్త్ యాజ్ పాసిబుల్ విత్ డీసెంట్ వెయిట్, నాట్ హెవీ. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ కూర్చొని లేచేంత, కానీ ఒక సెకండ్ ఇక్కడ హోల్డ్, పుష్, Eight reps. నేను మీకు మొన్న ఒక విషయం చెప్పిన, గుర్తుందా? వాట్స్ రాంగ్ విత్ దిస్ సొసైటీ. చూసారుగా, ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే అట్లా ఉంటుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పినానో, ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం అదే నడుస్తుంది. రేంజ్ రోవర్లో తీసుకొని చూసారు. నేను లైఫ్లో ఒకసారి కూడా ఎక్కలే ఇప్పటిదాకా, ఎక్కాలని కోరిక ఉంది. నాకంతా కూడా మంచిగా ఉంటే నన్ను కూడా తీసుకొచ్చిస్తున్నాను ఏమో. ఇక మా ఫ్రెండ్ నాకు ఒకడు టెక్స్ట్ చేసి అంటుండే, బ్రో అప్పుడు ఇంత చిన్న పిల్లోని లెక్క చేసేటోనివి, ఇంతకుముందు యాటిట్యూడ్ బాగా చైల్డిష్ ఉంటుండే, ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వై డిడ్ యూ గెట్ మెచ్యూరిటీ సో మచ్, వేర్ డిడ్ యూ గెట్ దాట్ మెచ్యూరిటీ సో మచ్ అని. ఇప్పుడు నీ మైండ్ సెట్ అనేది, లేకపోతే నువ్వు ఆలోచించే విధానం కానీ, నీ బిహేవియర్ కానీ, బీయింగ్ అ చైల్డిష్ నుంచి ఒక ఆల్ఫా మెన్ ఆర్ మేల్, ఒక మేల్కి నీ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దానిలో మన రెస్పాన్సిబిలిటీస్, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన సిచ్యువేషన్స్, మన బ్రేక్డౌన్స్ ఇన్ ద లైఫ్ వాట్ ఎవర్, అండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ పుట్ ఇన్ టు గ్రో ఆర్ ఏదైనా ఒక పని పైన ఫుల్ డెడికేటెడ్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇవాల్వింగ్ విత్ టైమ్. ఇట్స్ నాట్ లైక్ నాకు 30 ఏళ్ళు వచ్చినా కూడా నేను 15 సంవత్సరాల పిల్లకాయ లెక్క అయితే నేను బిహేవ్ చేయ. ఐ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద ఏజ్, రైట్? మేబీ ఇప్పుడు నాకు 25 ఉన్నాయి, ఇంకొక 5 yearsలో ఐ మైట్ చేంజ్ మోర్, ఇంకా ఎక్కువ మారచ్చు, ఇంకెక్కువ
ఇంకెక్కువ క్యారెక్టర్ మారచ్చు, నేను ఇంకా ఎక్కువ మెచ్యూర్డ్గా మాట్లాడచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. కొందరు ఏమంటారు, అరే నా గర్ల్ ఫ్రెండ్ స్టార్టింగ్ ఇట్లుంటుండే నాతోటి, నేను రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు మస్తు మంచిగా మాట్లాడుతుండే, చైల్డిష్గా మాట్లాడుతుండే. నో, షీ ఈజ్ ఆల్ మెచ్యూర్డ్. వై ఈజ్ షీ యాక్టింగ్ వియర్డ్? ఇట్స్ నాట్ వియర్డ్, ఇట్స్ కాల్డ్ గ్రోయింగ్ అప్, ఇట్స్ కాల్డ్ being matured enough to talk things, and they have seen life good enough to talk like that. So it's not necessary all the time to be childish, be good, or be the nice person in the room or the smartest person in the room. Sometimes కొన్నిసార్లు మనం తగ్గాల్సి వస్తుంది. నాకేంటంటే లైఫ్లో ఎప్పుడు కూడా అరే నేను ఇంత కష్టపడుతున్నా, వై ఆర్ పీపుల్ హేటింగ్ మీ నాకు ఎప్పుడు అనిపించలే. బికాజ్ ఐ నో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ మై వర్క్, నేను నా ఫీల్డ్ ఇప్పుడు ఏదైతుందో ద కెరియర్ విచ్ ఐ చోస్, లైక్ ఫిట్నెస్ ఏదైతుందో, ఈ ఫిట్నెస్ దాన్ని నేను లైఫ్ టైం చేద్దాం అనుకుంటున్నా. నాట్ జస్ట్ పార్ట్ టైం థింగ్, పార్ట్ టైం జాబ్ లాగా అయితే అసలు కాదు ఇది. ఫుల్ టైం యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్, ఫుల్ టైం బ్లాగ్స్, ఇట్లనే జిమ్. మీరు ఇంకో 10 ఏళ్ళ తర్వాత వచ్చి చూసినా కూడా నా ఛానల్లో ఫిట్నెస్ కంటెంట్ నడుస్తుంటుంది. నేను ఒకవేళ బతుకుంటే చెప్పలేం, రేపు ఒకటి వచ్చి బుద్ధి చంపేస్తాడు, చెప్పలేం. సో ఉన్నంతకాలం నేనైతే ఇదే కంటెంట్ చేస్తూ ఉంటాను, రైట్? కాబట్టి నాకు దీనిలో ఎక్కడ కూడా బ్యాక్ డ్రాప్ అయ్యి వై షుడ్ ఐ డూ దిస్ ఆర్ వై షుడ్ ఐ డూ దిస్ ఇఫ్ పీపుల్ ఆర్ హేటింగ్ మీ అని నాకు ఎప్పుడు అనిపించదు. బికాజ్ ఐ డోంట్ కేర్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వర్క్. నేను ఎక్కడ కూడా ఎవరి గురించి మాట్లాడతలేను. స్పెసిఫికలీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్సన్ హియర్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఓన్ సెల్ఫ్, మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, నా సొంత కష్టం, నా సొంత వర్క్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతుంటా నా ఛానల్లో, విచ్ విల్ డెఫినెట్లీ మేక్ మీ స్టాండ్ అవుట్, డెఫినెట్గా. సో అదే, ఇంకా నాకు ఎన్ని హేట్ కామెంట్స్ వచ్చినా, ఇంతకుముందు చాలా వస్తుండే, ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు, ఐ డోంట్ నో. బికాస్ నేను కామెంట్లు చదువుతలేను, కామెంట్లు చూడడమే బంద్ చేసిన. వచ్చినా కూడా పెద్ద పట్టింపులు లేవు. జస్ట్ రెస్ట్రిక్టింగ్ దెమ్ ఆర్ డిలీటింగ్ దెమ్ ఈజ్ అ సింపుల్ వే టు జస్ట్ మూవ్ ఆన్. అండ్ ఒకవేళ ఈ సోషల్ మీడియా అంతా పక్కన పెట్టేస్తే, రియల్ లైఫ్లో మీకు ఒకవేళ అట్లాంటి హేట్ ఉంటే, రియల్ లైఫ్లో మీకు ఒకవేళ అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే, ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు, ఊరికే ఇట్లా చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తారు? సింపుల్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తారు, దూరం పెడతారు, మాట్లాడడం తగ్గిస్తారు. సోషల్ మీడియా కూడా అంతే. హేట్ కామెంట్స్ వస్తున్నాయా, తీసేయాలా, బ్లాక్ చేసేయాలా, రెస్ట్రిక్ట్ చేసేయాలి, అంతే. మీ ఫ్రెండ్స్లో నీకు ఎవరన్నా అట్లా బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, బాగా గెలుపుతున్నారు, హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే జస్ట్ దూరం పెట్టు, బ్లాక్ చేయి, లెట్ ఇట్ గో, డూ యువర్ ఓన్ వర్క్, డూ యువర్ షిట్. అండ్ ఎక్కడ కూడా నేను అరే ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, ఇట్లా వీడియోస్లో నేను నార్మల్గా కన్వర్జేషన్ చేస్తున్నా కదా, ఇట్లా మాట్లాడుతుంటే ఎవరికన్నా దీనివల్ల ప్రాబ్లం అవుతుందా అని వెనక కూడా చూస్తే అసలు ప్రాబ్లం ఎవరికి ఉండదు. దే ఆర్ జస్ట్ జెలస్ దట్ వీడియోస్ మంచిగా వస్తున్నాయి, లైక్లు మంచిగా వస్తున్నాయి, కంటెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి దే ఆర్ జెలస్. సో ఈ జెలస్ అనే దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బిజీ ఉండాలి, మీ పని మీరు చేయాలి, గ్రైండ్ చేయాలి, అంతే. దానికి మించి నేను ఇంకొక ముచ్చట మీకు చెప్పదలుచుకోలే, చెప్పను కూడా. ఆఫ్టర్ దిస్ వీడియో వచ్చే ప్రతి ఒక్క వీడియో ఆబ్వియస్లీ ఈరోజు వీడియోలో కూడా నేను ఎక్కడ ఎవరి పేర్లు తీసి మాట్లాడలే, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ నెసెసరీ ఇన్ ద కమ్యూనిటీ. సో యా, అట్లా. ఒకవేళ నాకు అడిగితే వాట్ మోటివేట్స్ మీ మోర్ అని, నేను నా ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు ఫోటోని ఈ రోజున్న కరెంట్ కండిషన్కి కంపేర్ చేసుకుంటా. ఆ రెండింటిని చూసి నాకు ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. సెల్ఫ్ మోటివేషన్ కాకుండా బయట నుంచి మనం సోర్స్ చేసుకునేదాన్ని మోటివేషన్ అంటారు. ఈ మోటివేషన్ అనేది చెప్తే వస్తుంది, నేను చెప్తా, ఇంకొకటి చెప్తాడు, దాంతో నీకు మస్తు మోటివేషన్ వస్తుంది. కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఆ మోటివేషన్? మహా అయితే ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది అంతే. తర్వాత నుంచి ఒక డిసిప్లిన్ నువ్వు క్రియేట్ చేసుకొని, ఒక షెడ్యూల్ని నువ్వు ఫాలో అయ్యి, నీ మైండ్ సెట్ని మార్చుకొని డిసిప్లిన్గా నువ్వు దాన్ని ఫాలో అయితేనే ఆ మోటివేషన్ మిగులుతుంది. లేకపోతే జస్ట్ వీడియోలు చూసే వరకే ఉంటుంది మోటివేషన్. కాబట్టి మోటివేషన్ వీడియోలు చూడండి, దాని నుంచి ఒక ప్లాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి డిసిప్లిన్ ఉండండి, అంతే. మోటివేషన్ అని చూస్తుంటే ఎవరికి మోటివేషన్ రాదు. అట్లా నాకు కూడా మోటివేషన్ రాదు అప్పుడప్పుడు జిమ్కి వచ్చి వర్కౌట్లు చేయడానికి. బట్ స్టిల్ ఐ కమ్. యూట్యూబ్లోకి పోయి వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని కొడితే ఒక్కొక్కడు 100-150 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు.
నేను వాళ్ళ ఫిజిక్లు చూసి అరే ఇంత దొడ్డుగా ఉన్నాడు ఇంత మంచిగా అయినరా వీడియో వేసినప్పుడు నాకేం మాయ రోగం నేను ఎందుకు చేయలేను అని నేను స్టార్టింగ్లో అనుకొని నేను జిమ్ స్టార్ట్ చేసిన. అండ్ జిమ్ స్టార్ట్ చేసిన రోజు ఎట్లున్నా ఈరోజు ఎట్లున్నా. సో ఈ రెండిట్లా ఏంటిది మెయిన్ మోటివేషనా? ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ వీడియోలు చూసి మోటివేట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయినా కాదు. ఇట్ కమ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. డిసిప్లిన్ అంటారు దాన్ని. నీ మైండ్లో ఫస్ట్ అది పుట్టాలా. నువ్వు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది చేస్తే నీకు ఏమొస్తుంది అనే ఒక మైండ్ సెట్ నీకు క్రియేట్ కావాలా. దాన్ని నువ్వు ఒక స్ట్రక్చర్డ్ డిసిప్లిన్డ్ ప్లాన్లా ఫాలో కావాలా. జస్ట్ కూడా వచ్చి మోటివేషన్ ఇస్తే నువ్వు జిమ్కి వచ్చి వర్కౌట్ చేసేంత తోపు కూడా కాదు. అర్థమవుతుందా? మోటివేషన్ ఎవరన్నా ఇస్తాడు, మోటివేషన్ ఎవరన్నా చెప్తారు. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ దాని త్రూ నువ్వు డిసిప్లైన్ మైండ్ సెట్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నావు, దాని త్రూ నువ్వు లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. అదొక్కటే నేను మీకు ఇస్తాను. చాలా చూసినారా ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ అని మస్తు మంది వస్తారు కొత్త వాళ్ళు. దాట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. ఆనెస్ట్లీ టెలింగ్, దట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ అన్లెస్ అంటిల్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. చెప్పిన మాటలు ఎవరన్నా వింటారు, కానీ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని అలవాటు చేసుకొని ఫాలో కావడం లాంగ్ టర్మ్లో that is going to make you stand out from the other 1,000 people in the room. లెగ్ ఎక్స్టెన్షన్స్ ఇంకో 2 సెట్లు. ఒక్కసారి డేట్స్ రిలీజ్ అయినాయంటే మన ఐసీఎన్కి, దాని తర్వాత ప్రాపర్ మనకు ఒక డేట్స్ వస్తాయి. దాన్ని బట్టి అన్నీ యాక్యురేట్గా మనకి డేస్ మిగిలినాయో దానికి తగ్గట్టు మనము అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. మొదల దానికోసమే లిటరలీ వెయిటింగ్. కానీ వాడు ఇంకా లాంచ్ కూడా చేస్తలేడు, అంటే డేట్స్ ఇంకా రిలీజ్ చేస్తలేడు. వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకొని ఒక ప్రాపర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్కి ప్రెప్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తా. 163K 35K. ఈ 163Kని ఒక 200K 250K దాకా తీసుకోవాలా. యూట్యూబ్లో కనీసం ఒక 70K సబ్స్క్రైబర్స్ దాకా హిట్ చేయాలా ఆగస్ట్ వరకు, కాంపిటీషన్ వరకు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ గోల్స్ కూడా ఎందుకు పెట్టుకున్నారా అంటే జస్ట్ ఒక రియలిస్టిక్ గోల్. మరీ నాట్ టూ మచ్, నాట్ టూ లెస్. మరీ ఎక్కువ పెట్టుకున్నా ఆశకద్దు గుదక్షి గుండాలంటారు, మరీ తక్కువ పెట్టుకున్నా ఏంది కూడా అంత తక్కువ అంటారు. కాబట్టి ఆప్టిమమ్ ఇక ఎట్లా అంటే ఓకే ఐ కెన్ అచీవ్ ఇట్, ఐ నో ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అన్నట్టు నాకు తెలిసింది ఉంది ఒకటి. సో దానికి తగ్గట్టు పెట్టుకున్నాం. ఫుల్ స్టాక్ 15 reps, స్లో అండ్ కంట్రోల్. ఈరోజు నుంచి మన కాంపిటీషన్కి 90 రోజులు ఉంది, 100 రోజులు ఉంది. ఐ జస్ట్ మిస్ దట్ వైబ్. చేయాలని ఉంది జల్దీ ప్రెప్ సిరీస్ అని ఆల్రెడీ మన వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఒక కరెక్ట్ సందర్భం, ఒక కరెక్ట్ సమయం కావాలి దానికి. కరెంట్లీ బాడీ కండిషన్ కూడా అంత లీన్ లేదు, కొంచెం ఫ్యాట్ ఉంది ఆబ్వియస్లీ. సో ఈ టైంకి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మోస్ట్లీ విత్ ఇన్ జస్ట్ 15 to 20 days, మ్యాక్స్ ఒక 1 month డేట్స్ లాంచ్ అయిపోతాయి, డేట్స్ రిలీజ్ అయిపోతాయి. దాని తర్వాత స్టార్ట్ చేద్దాం ప్రెప్ సిరీస్ అది. సో ఈ ప్రెప్ సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో అది ఫుల్ ఫార్మాట్ యూట్యూబ్ వీడియోస్, అంటే లాంగ్ లెంత్ వీడియోస్ కూడా చేస్తా, దాంతోపాటు ఇవి కూడా చేస్తా ప్రెప్ వీడియోస్. ఈ రెండిట్లో మీకు ఏమేమి కావాలా
ఒకవేళ బ్లాగ్స్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది, అదొకటి కింద కామెంట్ చేయండి. అది కాకుండా ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో, వెబ్ సిరీస్ షార్ట్స్, ఈ షార్ట్స్లో ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఏం టాపిక్స్ పైన కవర్ చేయాలో చెప్తే దానికి తగ్గట్టు నేను ముందే కొంచెం ప్లాన్ చేసి పెట్టుకుంటాను. చాలా టైం ఉంది కదా, సో ఒక 100-120 డేస్కి ప్లాన్ చేసుకొని కంటెంట్ రెడీ చేసి పెట్టుకుంటా. అండ్ ఈ మోటివేషన్ అనేది మనకి ప్రతిరోజు ఉండదు, డిసిప్లిన్ లైఫ్ టైం ఉంటుంది. మోటివేషన్ కన్నా ముందు మీ లైఫ్లో డిసిప్లిన్ యాడ్ చేసుకోండి. ఓన్లీ దెన్ ఆ మోటివేషన్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. जितने भी लोग बोलते हैं ना, ఉన్నది ఒకటే జిందగీ, ఫుల్ టైం ఎంజాయ్ చేయాలా, లైఫ్ని ఫుల్ చిల్లు కావాలా, ఫుల్ టైం లైఫ్లో ఎంజాయ్ చేయాలా, ఫుల్ చిల్లు కావాలా. ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అని. సస్తే చచ్చినవరా, చచ్చినంత వరకన్నా కొంచెం హెల్దీగా ఉంది కదా. వై వేస్టింగ్ యువర్ టైం ఆన్ సిల్లీ షిట్. తాగుడు సిగరెట్ల మీద పైసలు వేస్ట్ చేసుడు కన్నా జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, కమ్ టు జిమ్, ట్రైన్ చేయండి, వీటిపైన ఇన్వెస్ట్ చేయండి, లైఫ్ విల్ బీ సో బెటర్. నాకు జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు నాట్ జస్ట్ ఫిట్నెస్ థింగ్స్, నాట్ జస్ట్ ద వర్కౌట్ థింగ్స్ లైక్ ఈ సెట్లో ఇది చేస్తే ఇది ఉంటుంది, ఈ సెట్లో ఇది చేస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ ఎవరైనా చెప్తారు. బట్ ఇవన్నీ రియల్ లైఫ్కి సంబంధించిన ప్రాక్టికల్ థింగ్స్ అండ్ ప్రాక్టికల్ వరల్డ్లో ఏమేమైతే జరుగుతుంటాయో, రిలేషన్షిప్లు, ఫిట్నెస్, లైఫ్ స్టైల్, మోటివేషన్, డిసిప్లిన్, మేనిఫెస్టేషన్, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, నేను ప్రతి ఒక్క విషయం ఇక్కడ మాట్లాడతా, లేకపోతే కష్టం. ఐ హోప్ మీకు ఈ వీడియోతోటి ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు, ఏదో ఒకటి లభించుంటుంది మీ జీవితంలో. ఏదైనా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ విత్ दैट बीइंग सेड, ब्लॉग ने एंड చేద్దాం. एंड ज्ञान फैलने वाले, ज्ञान छोड़ने वाले जितने भी लोग मेरे वीडियो के अंदर है, देख रहे हैं और बोलेंगे कि भाई तेरा कंटेंट कुछ है ही नहीं, तेरा वीडियो में कुछ है ही नहीं इन्फॉर्मेशन फिटनेस के रिलेटेड, तो भाई मैं फिटनेस के अलावा बहुत सारी चीज़ें बात करता हूँ अपने चैनल में, क्योंकि ये मेरा चैनल है. ठीक है, यहाँ पे जो कुछ भी बात करूँगा, नॉट जस्ट फिटनेस, बाकी सारी चीज़ें भी मैं बोलूँगा यहाँ पे. तो इफ़ यू गाइस आर इंटरेस्टेड विद दैट, చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. అండ్ నా వీడియో స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు, చూస్తున్న వాళ్ళకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. టుడే వీఆర్ 38K స్ట్రాంగ్ ఆన్ యూట్యూబ్. ఇంకొక 2000 సబ్స్క్రైబర్స్ అయితే విల్ బి 40K బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఎంత అచీవ్ చేస్తామో, ఎంత చేస్తామో తెలియదు, బట్ డెఫినెట్లీ విల్ బీ ఆన్ గుడ్ నంబర్స్. సో యా, అదే ఈ బ్లాగ్కి ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడదాం. ఈరోజు వీడియోలో మీకు ఏదో ఒకటి డెఫినెట్గా నేర్చుకొని ఉంటారు. అండ్ ఏం నేర్చుకున్నారు అది మీ పైనే ఉంటుంది. లైక్ నేను చెప్పడం, నేను చాలా చెప్తా, మోటివేషన్ చాలా ఇస్తా, బట్ ఆ మోటివేషన్ని మీరు రియల్ లైఫ్లో తీసుకొని, సజెషన్స్ లాగా తీసుకొని, మీరు దాన్ని మీ లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకొని దానిపైన వర్క్ చేస్తే తప్ప ఈ మోటివేషన్ ఏది కూడా పనిచేయదని నేను చెప్తాను. సో అది చాలా, ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.